చిన్న కొడుకు ఈ అబ్బాయి అక్కడ ఉన్న అబ్బాయి పెద్ద అబ్బాయి. మీరు ముందు కూడా దాంతో ఒక 18 సంవత్సరాలు అన్నట్టు 18 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు పని చేస్తున్నారు. ఎందుకోసం వెళ్ళింది హైదరాబాద్? ఇక్కడ ఏమి లేక ఉపాధి ఏం లేక అక్కడ చేసుకోవడానికి వెళ్ళింది. ఇక్కడ ఏం పని చేసింది మరి? మీరు కూలి పని చేసినాము. మీ నారాయణ కూడా కూలి పని, మీరు కూడా కూలి పని. అంటే ఇట్లా నెలవారీ జీతం ఇచ్చిందా? రోజు కూలి పని? ఇట్లా వారం కూలి. వారం కూలి. మీరు కూడా మీ నాన్నతో పాటు అదే పని చేస్తారు. మీ అమ్మాయి కూతురు కదా మీరు? మీ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మీ నారాయణ ఒక్కడే కదా మీ కుటుంబ పెద్ద? అతను ఒక్కడే. అతను ఒక్కడి మీదే మీరు అందరు ఆధారపడి అతనికి తోడుగా మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన ఒక్కడే మాకు ఆధారపడ పెట్టేటోడు. ఆయన నేను చేయకుండా ఆయన ఒక్కడు చేసి మాకు నడిపెట్టాడు కదమ్మా. అయితే ఇప్పుడు చనిపోయినప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. తర్వాత వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎక్కడైతే మాన్యువల్స్ వల్ల పనిచేసిన అపార్ట్మెంట్ యజమానులు ఉన్నారు కదా, ఆ యజమానుల నుంచి మీకు ఏమన్నా అందుతున్నారు? ఎంత అందింది? 2 లక్షలు అని ఇచ్చారు. ఇంకా ఇంకా ప్రభుత్వం నుంచి అట్లాంటిది ఏమన్నా వచ్చింది? అక్కడ మరి మీకు సొంత ఇల్లు ఉందా? లేదా, కిరాయితోనే ఉంటుంది. కిరాయితోనే ఉంది. ఇక్కడ ఏమన్నా మీకు పంట పొలాలు ఉన్నాయా? ఉంది కానీ ఏం పంట కాదు. ఇల్లు కూడా ఇదే? ఇంట్లో ఇద్దరు, మా బావ మీరు ఇద్దరు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు నారాయణ? దీంట్లో ఉంది 44 years. దానికి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉంది. ఫొటోస్, పేపర్ క్లిప్పింగ్స్ నా దగ్గర. అక్కడ స్టెప్టిక్ ట్యాంక్లో దిగేది డ్రైనేజ్లో మీకు తెలుసా? అట్లా చేస్తారు? తెలియదు. ఆయన ఎన్నడూ కూడా అసలు పని చేయలేదు. ఆ పని చేయరు. ఫస్ట్ దిగేది వాళ్ళ లేదా సెకండ్ దిగేది నారాయణ? సెకండ్ దిగిండు నారాయణ, ఫస్ట్ దిగిండు ఆ పిల్లగాడు అక్కడ. ఆయన దిగిండు, ఇంకా రాలేదు పైకి. వాచ్మెన్ అదే గుట్టేదారు అని ఉంటాడు కదా, ఆయన ఏమన్నాడంట, ఆయన ఇంకా రాలేదు తీసుకుంటారంట. వాళ్ళకి అనుభవం లేదు దాంట్లో, దిగే అనుభవం వాళ్ళకి లేదు. దాంట్లో రెగ్యులర్గా పనిచేసే వాళ్ళైతే వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళకి తెలియదు కాబట్టి అది ఎంత లోతున ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఆ రోజు మట్టుకు దిగడానికే దిగింది తప్ప వాళ్ళు రెగ్యులర్గా చేసేవాళ్ళు కాదు. మీరు అక్కడే ఉన్నారు కదా, ఈ బాబు అక్కడే ఉన్నాడు. మరి మీ నాన్న దిగేటప్పుడు ఎట్లా దిగిండు దాంట్లోకి? ఎట్లా దిగాడో తెలియదు కానీ పై నుంచి సూపర్వైజర్ పిలిచిండు. పిలిచిన తర్వాత నేను పైకి వెళ్ళాక మా నాన్న కిందికి వచ్చిండు. అది కిందికి వచ్చి అన్న దిగిండు. సూపర్వైజర్ దిగు ఆయన ఇంకా రాలేదు అన్నాడు. అయితే దిగిండు మా నాన్న. దిగొచ్చి నేను పైకి కిందికి వచ్చి దిగేటప్పుడు ఎట్లా దిగిండేది అని చేపట్టి గుంజి మా నాన్నది పడిపోయాడు. అతన్ని పట్టుకున్నాడా? పట్టుకుని చేపట్టి గుంజి పడిపోయింది. బయటకు వచ్చినప్పుడు మీ నాన్న ఏమన్నా 10:30కు పడిపోతే 1 గంటలకు తీసినారు. అప్పటిదాకా ఇక్కడ ఊపిరి ఆడుతుందమ్మా. 1 hourగా లోపలనే 1 గంటకి. వేరెవరు రాలే? మీ సూపర్వైజర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది. ఓనరు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏం చెప్తున్నారంట, మీ వాళ్ళే ఓకే మేమే చేస్తున్నాము, జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేశారంట. కంప్లైంట్ని వాళ్ళు పట్టించుకోలే.
దానివల్ల మీ వాళ్ళే చెప్పారంతా పని చేసేవాళ్ళు, లేదు మేమే చేసేస్తాం అట్లా చెప్పారు. ఏం జరిగింది నిజంగా? ఒకరు చెప్పాలి, సూపర్వైజర్ ఒకరికి చెప్పిండు వేరొనికి, అయితే అతను పోయి దిగిండు, అలా పడిపోయిన తర్వాత మన సూపర్వైజర్ దిగుని చెప్పాడు. సూపర్వైజరే చెప్పింది. ఎవరికి చెప్పిండు? ఫస్ట్ భీములకి చెప్పిండు, దిగి క్లీన్ చేయమని చెప్పి. భీములు మన ఎస్సీ అతను భీములకి చెప్పిన తర్వాత భీములు లోపలికి దిగిన తర్వాత అతను రావట్లేదని మళ్ళీ ఇతన్ని పంపించారు వాళ్ళే. పైన వీళ్ళ నాన్న పని చేస్తుంటే అతన్ని మళ్ళీ వీళ్ళే ఇక అక్కడ ఓనర్స్ సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఇతన్ని పిలిపించి ఆ ముందు దిగిన అతను రావట్లేదు, మీరు వెళ్ళి కొంచెం పిలవండి, దిగి చూడండి అని లేట్ అయింది కదా మేడం. అదే అదే అయితే ఆయన ఎందుకు రాకపోయా, మళ్ళీ వచ్చి వస్తుండా రాకొచ్చిన అనేది ఈయన మళ్ళీ ఈయన పంపించాడు. అయితే ఈయన పోయి చూసి ఏమనుకో ఆయనకి ఏమైనా అయిపోతాయిపోయాను ఇట్లా పడ్డాడు, మళ్ళీ పని ఉన్నాయి లేపుదాం అనుకొని ఈయన దాని ఏంటంటే ఈయన సత్యమా పట్టుకున్నాడా వచ్చేసిండా అంటే జరిగింది. ఈయన మా ఆయన పడ్డది మా కొడుకు కూడా చూడలేడు అంట. పైకి వెళ్ళినాక వచ్చినాక మా బాపు కూడా దిగమన్నారు, దిగిండు రాకపోయా అనేది ట్వంటీ సిక్స్టీకల్లా ఆయన కూడా కింద పడిపోయినాడు. మీకు పైనుంచి కనబడుతుందా? కనబడుతుంది. తెలుసు, నేను హైదరాబాద్ అవి మొత్తం సర్వే ఈ ఫైల్ అంతా అవే కదా నా దగ్గర, చాలా ఘోరంగా ఉంటాయి అవి. అవి 25 ఫీట్లు 30 ఫీట్లు. ఇంకా అటు ఓల్డ్ సిటీలోకి అయితే ఇంకా అసలు ఏముందో అసలు కననే వాడు చీకటి. 25 అక్కడ ఎప్పటికి చేసేటోకేమో నేను అనుభవం ఎక్కువ కొత్త మున్సిపాలిటీ దిగలే అండి, దాని లోపల చాలా ఆక్సిజన్ కావాలన్నాడు. మనకు ఎంత లోపు గుంటున్నది కూడా ఉందని మనకు తెలియదు సార్. ఇప్పుడు అది 25 ఫీట్లు ఉంది కదా, అది నిండి లేదా మరి వీళ్ళు ఓన్లీ ఖాళీగా ఉంది అందులో అంతే. కిందికి ఇంకోటి లైన్ ఉంది, దాంట్లోకి నిండిపోతుంది అంతే. ఖాళీలు మొత్తం వేరే డీనిస్ ఫుల్ అయింది, ఎట్లా ఏమైనా కచరా తట్టిందేమో అన్నట్టుగా ఇంజనీర్ ఏం చేసినట్టు ఆయన తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళి కట్టె కొట్టి ఆయన దిగిన తర్వాత లోతులో నీళ్ళున్నాయి. అయితే ఆయనకు ఎక్కడ పొడికి తెలుస్తలేదు, తెలియకపోతే పైకి వచ్చి ఇక్కడ తెలుస్తలేదు అని చెప్పి ఇంకో దాంట్లో దిగింది. ఒకసారి వెళ్ళి పైకి వచ్చాడు, వేరే దాంట్లో దిగి అందులోకి ఇంట్లోకి వచ్చాడు. భీములు వచ్చిన తర్వాత దిగిన తర్వాత పడిపోయిన తర్వాత మేము సోమవారం ఏదానికి వచ్చిందో అనుకున్నాము. అనుకున్న స్పాట్లో చనిపోయాడు. చనిపోతే మేము చనిపోలేదు అనుకోలేదు. అయితే నాకు దిగమన్నాడు, ఇంకో అతనికి దిగమన్నాడు. అయితే మాకు భయం అయితే మీరు దిగమన్నాం. అయితే మేము పైకి వెళ్ళిపోయినాం. అయితే అందరికి పిలిచారు, పిలిస్తే సూపర్వైజర్ మాకు దిగమన్నాడు. అయితే ఎవరు దిగకపోతే మళ్ళీ మా నాన్న వాళ్ళు అందరికి మెస్సులు అందరికి పిలిచారు, పిలిస్తే వాళ్ళు ఎవ్వరు దిగలే. ఇక మా నాన్న సడన్గా దిగేసిండు అందరు. అట్లా అతను చేపట్టి ఇట్లా చేపట్టి అలానే పడుతుంది. ప్రాణం ఉంది, సాయం చేయాలనుకున్నాడు. మనం కేసు పెట్టి తిరగడం మనకు కాదు కదా. మళ్ళీ కాంపెన్సేషన్ అది సైన్ చేసి సెటిల్ చేసేసాను. వచ్చాడు దానికి 10 అయితే 10 ఏం చేస్తున్నాం. మా ప్రాణం పోయింది, పోయినాక ఏం చేస్తుంది నడిపెట్టుకుపోయింది అన్నట్లు ఇలా ఆలోచన చేసుకున్నాను. ఎంతలో కొంత వాడి దైనంతా వాడు ఇయ్యలేము, అట్లా డ్రా చేయమన్నా అంతకంటే విట్లేదు అన్నది ఒకటి మళ్ళీ ఒకటి ఉందండి. ఏమో ఆయన ఉప్పటిపల్లి ఆయన సారు ఆయన చేసి జోరు చేస్తే అది పై లెవెల్ దాకా తెచ్చినాను. ఇట్లా అయినా జర కొంచెం మళ్ళీ ఎస్ఐ అయినా కొంచెం స్టెప్ పై స్టెప్ ఉంటుంది. ఆయన సార్ వచ్చి ఆయన వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఆ నంబర్ అంటే ఆడైతే మొత్తం లోపల కూర్చోంటే వ్యవసాయం ఏం లేదు సార్, పొలం ఏం లేదు. ఓన్లీ 10 గుంటలు ఉన్నాయి. 10 గుంట. ఎవరికి ల్యాండ్ లేదు ఇక్కడ? ల్యాండ్ ఏది లేదు. ఇక్కడ రెడ్డి వాళ్ళ ల్యాండ్ ఉండొచ్చు కదా, అక్కడ పనికి వెళ్తారా మీరు? వెళ్తాం, నాటేయడానికి వెళ్తారు, నారు పెట్టడానికి. ఇక్కడ ఉండే వాళ్ళు వెళ్తారు. ఎంత ఇస్తారు సాలరీ? 100 రూపాయలు ఒక రోజుకా? 100, 150 అట్లా. 150 100 రూపాయలు ఒక రోజుకి. ఒక్కొక్క కలుషి
కలిసి అని ఒకటి ఉంటుంది. ఓ, అది నాకు అర్థం కాలే. అంత చిన్న ఇల్లు పెట్టి చేపించుకుంటుంది. ఇప్పుడు అన్ని ఇక కింద కూర్చుంటే పొరుగు లేదు కదా, ఏదో అన్నట్టు 4 రేగులు వేసుకొని దుకాణంలో పెట్టుకొని అంటే ఇప్పుడు అక్కడ సిటీలో చూసి ఇక్కడ పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు అన్నమాట. ఆ మాదిరి నడుస్తుంది. ఓకే. ఇప్పుడు సిటీకి ఎంతమంది వెళ్తున్నారు భయ్యా ఇక్కడ నుంచి? ఈడ మంగళూరులో ఇక్కడ వెళ్ళి ఎవరు లేదు సిటీకి వెళ్ళే అట్లా అంటే మొత్తం కాదు, పనికి పనికా జీతం కోసం దాదాపు చాలా మంది వెళ్తుంటారు. చాలా మంది ఏ పనికి వెళ్తారంటే ఎవరికి ఊరికి తెలియదు. సాలరీ మాత్రం ఇట్లనే ఆడికి పోయినాక ఈ పనికి పోతే మా పని కానీ చాలా మంది వెళ్తారు. ఆ పని ఈ ఊళ్ళో సగం మందిలో సగం ఇంకా ఎక్కువ వెళ్తారు. అక్కడే సిటీలో ఎక్కువ సగం మంది వెళ్తారు, సగం మంది లేబర్ పని అదే సార్ ఒకవేళ టైంకి మనకు వర్షాలు పడక పొలాలు కొంచెం ఇది కావు కదా, అయితే ఏం చేయాలో అప్ప అయింది దేవుడా భగవంత్ అని ఇట్లా పోయి చేసుకుంటారు అన్నమాట. లేబర్ పని వేరే వాళ్ళు కూడా. ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటారు. కార్డు ఇచ్చారు నాకైతే ఎన్ని ఉంది లేదు ఎన్ఎస్ఏట్ కాకపోతే ప్రూఫ్ గురించి అది ఇచ్చారు అక్కడ రాపించారు ఎన్నో ఎనిమిది కాకముందు వెళ్ళినాం. పడ్డ సంగతి మీకు ఎవరు చెప్పిండ్రు? ఎవరో ఏమో ఫోన్ చేసి ఇట్లనే ఇంకా బస్సులో ఇక్కడ కిషన్ బాగా ఇంకో సాగు ఉండేది, ఆడికి సాగు కాడికి పోయినంటే నేను మా అక్క కొడుకుది ఫోను ఇంట్లో పెట్టిపోయినండే. పెడితే సాగు కాడికి పోతే ఇద్దాము ఇట్లా చచ్చిపోయిందని ఫోన్ చేశారు. ఎట్లా అది 12:30కి అట్లా నాకు ఫోన్ వచ్చింది. ఉదయం 12:30కి అట్లా ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం చేశారు. 12:30కు చేసిండ్రు. 12:30కు చేస్తే ఇక ఆ నుంచి ఇంకా వీళ్ళందరూ నా ఎంబడి ఉండ్రి. వీళ్ళు మా మేనత్త బిడ్డలు వాళ్ళు ఉండి ఇంకా ఈ మాదిరి వాళ్ళు దాన్ని ఫోన్ తీసుకొని వాళ్ళే మాట్లాడిండ్రు. మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ నుంచి ఆ ఫోన్ తీసుకొని చక్కగా మా ఇంటి కాడికి వీడికి వచ్చి ఫోన్ చేసిన మా కొడుకు చేస్తే అమ్మ నువ్వు చింతలమెట్టు రా అంటాను మా కొడుకు చెప్పాడు. చింతలమెట్టు రమ్మంటే ఆడ ఈడెక్కి రింగ్ రోడ్ దిగిన రింగ్ రోడ్ వెళ్ళి మళ్ళీ చింతలమెట్టు కాడ దిగి ఊపర్పల్లికి పోవాలి. మళ్ళీ ఊపర్పల్లి రోడ్ బోర్డు దగ్గర ఇక మళ్ళీ అక్కడి నుంచి ఆ నుంచి పిల్లలు బండి మీద ఎక్కించుకుపోయారు వేరే రోజు మా బస్సుకి వెళ్ళి. ఇక ఆడిపోయినాక చూస్తే శవాలను తీసుకుని పంట పెట్టింది. తీసారు పంట పెట్టింది. అక్కడ మీ బంధువులు అట్లా ఎవరేం లేదు? అక్కడ మాకు తెలియదు. అక్కడ ఎప్పుడు ఆయన లేబర్ పని చేసి అక్కడ మేము ఎప్పుడు పోలేము. మాకు పని కాడికి అపార్ట్మెంట్ కాడికి ఎప్పుడు వెళ్ళలేదు. అడ్డమీకి వెళ్ళి తీసుకుపోయాను. ఎవరు తీసుకుపోయినారు అది ఇంతకుముందు అడ్డ మీద ఏదైనా పని చేస్తుండే ఆ రోజు అప్పుడైతే ఎప్పుడు పోలేదు అక్కడ ఇప్పుడు రెగ్యులర్ గా అట్లాంటిది ఏం పోలేదు. ఎప్పుడు పోలేదు. ఇప్పుడు ఫస్ట్ సారి అక్కడ పోయింది. తన దగ్గర ఫోన్ లేకుండా పోలేదు. కలిగి వాళ్ళు
ఆ పనికి లేబర్ పనికి ఆ మేస్త్రి ఒక్కడే తీసుకుపోయినా దీనిలో తనతో పాటు ఒక్కరిని తీసుకుపోయినరు. ఒక్కరిని తీసుకుపోతే ఆయన ఇంకొక ఆయన అక్కడ మీన ఇంకా బిల్డింగ్ పైన అది 5-6 ఆయన పైన పని చేస్తుంటే ఆయనను తీసుకొచ్చి పిల్లగాడు పోయి చాలా సేపు అయిందని ఆడ ఆచిపోయానంట. ఎవరు నారాయణ కాదు పనిచేసారు సూపర్వైజర్. అయితే ఈయనను తీసుకుపోయి దాంట్లో దింపి నారాయణ రాకపోయా భీముడు పోయి పైన పని చేస్తే ఆయన తీసుకొచ్చి అందులో దింపిండ్రు. ఆయన పిల్లగాడు కూడా సూపర్వైజర్ దింపాడు పని చేశాడు. పైన ఎందుకు వెళ్ళారు? కింద ఎవరు లేదా? కింద ఒకటి తోలుకపోయిన ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు. లేదు, అక్కడ అపార్ట్మెంట్లో పని జరుగుతున్నాయి పైన జరుగుతుంది. పైన అది మేస్త్రి సెట్ కింద చేసేటి పని చేస్తున్నాడు. ఆయన నారాయణ చేస్తున్నాడు. ఈయనను ఇట్లా మోరి దీని కానీ తీసుకుపోయినారు. అది 25 ఫీట్లు ఉంది మోరి లోపల కింద 25 ఫీట్లు లోపల 25 ఫీట్లు ఉందంట. అది నేను చూడలేను, అయిపోతలో నేను ఏమి చూడలేను. నేను చెవుకా అది దాంట్లో ఇంకా తెలిసిన వాళ్ళు ఇట్లాగే ఇల్లు దాంట్లోనే అది కూలిపోయేటట్లు జేసీ పెట్టి పక్క నుంచి అది తవ్వింది. పక్క నుంచి తీపిచ్చి శవాలను తీసి ఆ అపార్ట్మెంట్లో వండబెట్టారు. మేము పోయేవాళ్ళం. ఇప్పుడు భీమ్ని కాంట్రాక్టర్ కింద దిగని చెప్తున్నారు కదా, అప్పుడు భీమ్ లేదు నేను వెళ్ళను నాకు తెలియదు ఈ పని అట్లా ఏదో చెప్పే ఏదో మాట మీకు ఏదో తెలిసిందా? అది మీకు ఏదో ఇప్పుడు పైసా అన్నప్పుడు అంటే అది 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 లోతు ఎంత ఉంది ఆయనకు చెప్పగలరా ఎంత లోతుంది? వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్పింటే ఇంతలో చిన్న చిన్న అంటే మనం చేసుకోవచ్చు. ఇంతవరకు ఇప్పుడు భీమ్ అక్కడ ఫ్లాట్లో పనిచేస్తారు, అక్కడనే పనిచేస్తారు. ఈ రూమ్ అనుకుంటా లేదు అది పెట్టి రావాలి దిగడానికి పెట్టారు కానీ కిందకి ఆయన ఏమన్నా చిన్న ఉంది కదా ఎప్పుడు చేసే పని లేదు కదా అని దిగేసి అక్కడ వేసాక 25 ఫీట్లు చిన్న మాకే కొత్తనే అక్కడ లోపలికి పోతుంటే కొంచెం కనిపిస్తుంది కదా, రాలేకపోయాడు. అక్కడ నుంచి వాళ్ళ ఊపిరి ఆడతలేదు అంట. సెకండ్ అయినా ఆయన 7 అంతస్తుల బిల్డింగ్ కట్టుతారు, 6 కంప్లీట్ ఉన్నాయి, 7th వర్క్ నడుస్తాను. అక్కడ నుంచి వాచ్మెన్ ఏమన్నాడు నువ్వు వచ్చి కొంచెం తీయి అంటే ఆయన వచ్చిండట. అప్పుడు ఆయన వచ్చేసి తీద్దామని ఆయన వెళ్తే ఆయనవి అంతే. దాని తర్వాత వాళ్ళ కొడుకు నేను పోతాను మా డాడీని తీయాలంటే ఆ కొడుకు ఆఫీసర్ చిన్న కొడుకు ఆడైనా అనేవి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన వాళ్ళు ఈ పనికి వెళ్తున్నారా? పనికి లేబర్ పనికి వెళ్తున్నాయి. లేబర్ పని అయితే నాకు తెలుగు అంత రాదు. లేబర్ పని అయితే ఏంటి? మట్టి అదే లేబర్ పనికి ప్రతిరోజు అడ్డపైన నిలబడుతుంటే అడ్డపై నుంచి ఏ పని వచ్చినా ఓ రోజుకి వచ్చి పని లేదు అక్కడ అడ్డపైన వెళ్తారంతా. ఓ అడ్డంది ఇక్కడ అడ్డ ఇది బస్ స్టాండ్. చిత్తపేట ఒక గడ్డ ఉన్నది. అయితే ఎక్కడ లేకున్నా అక్కడ వెళ్ళి కూర్చుంటారు అన్నమాట. ఇక ఎక్కడున్నా కానీ తీసుకున్న ఏ వర్క్ అయినా చేస్తారు, ఏ పని కానీ పునాది తీయడం కానీ బోరిల పని కానీ ఏ దొరికినా ఎవరు వచ్చి ఏ పని చెప్పినా తీసుకున్నారు పోయి చేస్తారు. అయితే అక్కడ మేము పోయి చూసేసరికి మనకి ఏంటంటే మామూలు చిన్ననే కనిపిస్తుంది. మెయిన్ వాల్స్ పైన చిన్ననే ఉంటది, అది చిన్ననే ఉంటది. లోపలికి వెళ్తే అది చాలా లోతు అంటే అసలు లోపలికి వెళ్ళే వాళ్ళు కనబడరు. అది 25 ఫీట్లు అంటే చాలా పెద్దగా ఉంటది కదా. ఆల్రెడీ నాకు ఈతవి వచ్చాయి, నాకు రావాలంటే ఫైబర్ రావు.
ఈత వచ్చినా దాంట్లో రావడానికి రాదు. లోపల గ్యాస్ అంతగా మీరు ఎందుకు తీసారు? మళ్ళీ మీరు ఎట్లా తీసారు? ఇద్దరు వేరు కదా, వాళ్ళు మీద ఏ విధంగా తీసారు అడితే లేదు బాబు మేము ఇట్లా ఈ తొవ్వీరు ఎందుకు వేరు అయినా ఇక్కడ నుంచి తీసారా లేకపోతే సెకండ్ అయినా మీకు ఇద్దరు నుంచి పోయిండా అని అడిగి, లేదు మీది నుంచి పోయిండాయన వాళ్ళిద్దరు పోయి మళ్ళీ రానికి వీలు లేకపోతే మాకేం అర్థం కానీ ఇట్లా తీయాలని చెప్పేసి తొవ్వీరు. పోయినప్పుడు ఏమన్నా శబ్దం ఆములు పోయినట్టు నారాయణ కూడా ఇంత లోతు తవ్విన తర్వాత అందరం కొట్టి పైన ఉండదు. నా కొడుకు నాన్న నుంచి కిషన్ బగాట నుంచి తీసుకొచ్చిండ్రు. నా కొడుకుని ఎవరు తోలుకొచ్చారు? నా కొడుకుని నేను ఇస్తే 1,00,000 రూపాయలు నా కొడుకుని ఏంటంటే దాని తర్వాత వాళ్ళు ఇక జర దొంగలు ఉన్నారు. ఇక వాళ్ళ నుంచి తర్వాత ఇక సరే అమ్మ మంచిగా మాట్లాడినామని ఇంకా అక్కడ లీడరు ఆయన చెప్పినాక చెప్పి మళ్ళీ ఆ మాట నేను వాళ్ళ దగ్గర అని వచ్చి మళ్ళీ నేను శివం దగ్గరనే ఉన్నాయి. ఇక దాని తర్వాత అక్కడక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ లీడర్లు మాట్లాడుకుంటూ కాంప్రమైజ్ అండి, లేకపోతే మాత్రం మీద గొడవ చేస్తే లాఠీ చార్జ్ అట్లా అన్నారు. పోలీసు వాళ్ళు అన్నారు అదే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు పోలీసులు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళ తరపు నుంచి ఇంకా మాట్లాడి మీరే ఏదో సెటిల్ చేసేటట్టు ఏదో భయపెట్టారు. గారికి 1,00,000 రూపాయలు కలిగి 2 లక్షలు తెచ్చి శివాన్ని ఉస్మానియాకి పంపించాం. ఆయన పంపించేటప్పుడు ఒక పిల్లని వెనక రానియలేదు, ఒక పిల్లని రానియలేదు మాకు. మేము పుస్తకం కూడా వాళ్ళు బండ్లే నారాయణ భార్య బండ్లే కూర్చుంటే బండ్లకి వెళ్ళి గుంజేసారు. నారాయణ భార్య బండ్లకి వెళ్ళి మొగం దగ్గర కూర్చుంటే కూడా గుంజేసారమ్మా. లావర్ష కింద మొత్తం జాకెట్ పెట్టుకుంది అట్లా తిన్నది అయిపోయింది. ముఖం కూడా చూడడానికి రాలేదు. ఒక యాక్సిడెంట్ అనేది ముఖం మీద చూస్తాం కానీ మొత్తం ఇంకా పోయి ఏదన్నా బరఫో అదే పెడతాం అనుకుంటుంది. మమ్మల్ని వారికి రావద్దని చెప్పేసారు పోలీసులు. ఇక్కడ పోస్ట్ మార్టం హాస్పిటల్కి వద్దు, మేము ఇంటికి తీసుకొస్తామని చెప్పేసారా? వాడికి వాళ్ళు పోస్ట్ మార్టం చేయడానికే వాడికి చక్కగా బండి తీసుకొచ్చారు, అంబులెన్స్ తీసుకొచ్చి మమ్మల్ని ఏమో ఎవరిని వద్దన్నారు, మీరు అందరూ పొద్దుగలరండి మేము శవాలను తీసుకొని ఏసీలో పెట్టామంటారు. ఏసీలో పెట్టామన్నారు, వాళ్ళు ఏసీలో పెట్టలేరు. అది తెల్లారే వరకల్లా మరీ బొగ్గులక ఈ రకంగా అయిపోయి ముఖం ఇట్లా చూడడానికి రాలేదు. ముఖం చూడడానికి 3 గంటలనే ఈ రకంగా అయిపోయింది. ముఖం చూడలేదు మొత్తం ఇట్లే సార్. ఇప్పుడు పోర్టువల్ల కూడా ఇప్పుడు పేపర్ ఇచ్చింది కదా, అట్లా నల్లగా చక్కదనమైన కొడుకు సన్నటి ముఖం ఉంది. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారమ్మా, ఇంటికి పోస్ట్ మార్టం తర్వాత తీసుకొచ్చేస్తారు. పెళ్లి కాలేదు, అక్కడనే పుస్తే మెట్టెలు అన్నీ అక్కడనే తీసుకున్నాము. అక్కడ తీసుకున్నాము, అక్కడనే పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకొని చక్కగా మస్తానికి గట్టుకు తీసుకొచ్చినాము. ఇంటికి ఏం తీసుకురాలేదు. వాళ్ళు కూడా అట్లేమ్మా, చాలా దూరం అంట వాళ్ళకు. పైసలు దానం చేసేటప్పుడు ఇచ్చారు ఖర్చులకు మీద డబ్బులు ఇచ్చే మాత్రం డబ్బులు ఇచ్చేటారు రోజు అది చేతిలో పెట్టి కోడి తీసి అయినా నీ కొడుకు కాలు కుంటి నడుస్తాడు, పెద్ద మనిషి. మంచిగా చేసుకుంటూ బాగానే చేయరు మనిషి బాగా. నేను చేయలేకపోతే చేస్తున్నాను మా చేతులు. ఆ మనిషి కూడా అన్నాడు సుడిగా అందువల్ల ఓనరా ఆయన బస్తే మాకు తెలియదు. కిషన్ బాగా మాకు అక్కడ సమాచారాన్ని ఎవరు చెప్పరు. ఇప్పుడు ఎక్కడైనా గొడవ అయిన దగ్గర మీరు గొడవ చేయండి ఎవరు చెప్పరు, అంటే వాళ్ళ సైడ్ నుంచి చెప్పరు. బాధ మనకు ఉంటుంది కాబట్టి మనం చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు చెయ్యరు, వాళ్ళు మాట్లాడనియరు. మాట్లాడకపోతేనే మంచిది అనుకుంటారు వాళ్ళు. మరి
మళ్ళీ కూడా ఆ రెడ్డి గౌడు మంచిగా సపోర్ట్ చేసిండు. వాళ్ళిద్దరు మాత్రం మంచిగా సపోర్ట్ చేసిండు. అయినా గౌన్లో అయినా వాడు ఓనరు దెంకపోయిండు. మరి వాడ ఉండేటైనా ఇంకా ఇంజనీరో ఎవరో అయినా ఆయన కూడా దెంకపోయిండు. పిల్లగానే తీసుకుపోయిన ఆయన కూడా దెంకపోయిండు. ఆడ వాచ్మెన్ డ్యూటీ చేశాడంట. కింది అపార్ట్మెంట్లో మొత్తము బండ్లు పెడతారమ్మ కింది దాంట్లో, పైన అన్ని కిరాయిలకు ఇచ్చారు. అంతమంది ఉన్నారు. లాస్ట్ 6 7 తయారైంది. 7 ఒకటో 8 ఒకటో తయారైతుంది ఇప్పుడు. ఇంకా లాస్ట్ ఇంకా మరి బండ్లు కూడా ఇట్లా లోపట్టుకోకుండా ఇది అక్కడ నుంచి ఇక్కడ బయట రాకుండా ఏ మూతాలని వేసేసుకోవాలి. ఇది సూపర్వైజర్ నుంచి తప్పు జరిగింది. యాక్చువల్ అయితే ఓనర్కి కూడా తెలియదు ఈ విషయం. సూపర్వైజర్ నుంచి తప్పు జరిగింది. లేమ్మా, ఇది ఓనరు చెప్తేనే సూపర్వైజర్ కదా చెప్తాడు. ఇట్లా అయింది అని అంటే వాడు ఆ వర్క్ చేపిస్తాడు. సూపర్వైజర్కే బాధ్యత ఉంటుంది. అది ఎవరిని మెట్టి చేయాలి అనేది వాడు సూపర్వైజర్ కాబట్టి అన్ని వాడే సూపర్వైజర్ ఏం చేసి మేస్త్రిని పట్టుకున్నాడు. అదే మేస్త్రిని పట్టుకున్నాడు. మేస్త్రి వాడు పోయి తీసుకొచ్చాడు. మేడం అదొకటి మనం తెలియవలసిన విషయం ఏం చేశారా, ఇల్లు వాళ్ళు పని పిలుస్తున్నారు. ఆ బిల్డింగ్ కూడా సూపర్వైజర్ వ్యక్తి సూపర్వైజర్ మనం పిలిపించినప్పుడు వ్యక్తి చనిపోయినప్పుడు మనకి ఏముండాలి, ఆ ఇల్లు మనకు కన్సల్ట్ ఉండాలి. ఏం చెప్పాలి, నీకు ఇంతగా 2 లక్షలు కాదు 4 లక్షలు ఇస్తా రూపాయి ఇస్తా అని చెప్పి వాడు చెప్పాలి. ఏసీకి ఏమన్నా తెలుసా మేడం, మన ఒక ఎస్ఐ ఒక జాబ్ చేసుకుంటుంది. ఆయన ఏమంటాడు, నేను మీకు బాధ్యత అంటాడు. ఏసీ నేను 2 లక్షలు నీకు 2 లక్షల కాడికి నా బాధ్యత మీకు నీకు మంగళవారం నీకు పైసా అంటాడు. నేను అందమంటున్నాను మేడం, అప్పుడు ఏమనుకుంటున్నానంటే నువ్వేమో సార్ ఏనికే మేడం, నువ్వేమో ఏనికే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయిన ఒకడు వ్యక్తి చంపిన ఒకడు నీకు ఎందుకు ఇస్తున్నావు పైసలు? నీ గవర్నమెంట్ ఎంప్లాయీ నీ జాబ్ నువ్వు చేసుకో, నీకు ఆయనకి ఏం కన్సల్ట్ ఉంది? నేను అడుగుదాం అనుకున్నా అన్నమాట. అడుగుదాం అనుకో నాకేమనిపించింది మేడం అంటే, ఇది కొత్త ఏరియా మన ఏరియా, మన ఊరు కాదు, మన మామనాడు డిస్టిక్, మన ఊరు ఏం తీసుకుని నడుస్తాం మనం. ఇది కొత్త ఏరియా, మనం ఎవరితో ఏం మాట్లాడలేదు. ఏసీ సార్ ఏమంటే మేడం 2 లక్షలు నేను ఇస్తా. ఆయన ఎవరు, ఆయన పేరు జైపాల్ రెడ్డి, ఆయన పేరు ఎంత? ఇంద్రపాల్ రెడ్డి. ఏరియా ఇంద్రపాల్ ఏం చెప్తున్నాడు, బాబు ఎవరు సార్ నేమన్నా తోటి నేను సార్ ఇప్పుడు 50,000 ఎప్పుడు ఇస్తున్నారు, ఇక 175,000 మనకి 75,000 ఎప్పుడు ఇస్తాను అంటే సోమవారం తప్ప మంగళవారము ఇగో మా ఏసీ సార్ మీకు ఇస్తాను. ఏసీ సార్ ఎవరు సార్ ఏంటి అడదాం అనుకోండి. నేను ఎంతవరకు ఎట్లా అంటే వానికి ఆ బిల్డింగ్ ఓనికి మనకేమో కన్సల్ట్ ఉండదు. కన్సల్ట్ చాలా ఉంటుంది. లేదు వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళకు ఆ బిల్డింగ్ కొని కన్సల్ట్ చాలా ఉండదు. అర్థం చేసుకోవాలి, మనకు పైసలు ఇప్పించిన కన్సల్ట్ లేదు. కన్సల్ట్ లేదు, అది కొట్లాడాడు ఆయన ఇడిగానే కొట్లాడాడు. పోలీసు వాళ్ళకు ఆ అపార్ట్మెంట్ చాలా కన్సల్ట్ ఉంది. వాడికి 30 మంది పోలీసులు వచ్చారు. మళ్ళీ అంతా నేను ఆ మాట 1 లక్ష అక్కడ 1 లక్ష నేను ఇస్తాను కొడుకుని అని వచ్చినాక ఆడికి 2 లక్షల కాడికి వచ్చినాక 2 లక్షల కాడికి వచ్చినాక కూడా వాళ్ళు ఏమంటారు, 2 లక్షలు ఇస్తాం గవర్నమెంట్ నుంచి 50,000 దొరుకుతాయి అవి ఇవి, అది మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే ఏం చేసుకుంటారో అది చేసుకోండి. పోలీసులు అంటున్నారు కేసు చేసుకొని కేసు చేసుకొని మీకు రూపాయి రాదు ఏసీ కాదు రూపాయి కాదు కదా, కేసు చేస్తే ఎన్ని రావాలో అన్నీ వస్తాయి. వాటికి ఏం తెలుసు, ఆయన అట్లా అంటుండు. లేకపోతే లాఠీ చార్జ్ ఇట్లా అంటే మనం బలంగా ఉంటే వాడు లాఠీ చార్జ్ చేసినా మనకేం అది మనకు తెలిసిన ఏరియా అయితే మనం బలంగా ఉంటుంటుంది, మనకు తెలియని ఏరియా. ఇంకోటి ఏం చేసింది మేడం అంటే, ఫస్ట్ వాళ్ళు తను ఒప్పందం చేసుకొని ఆ 2 లక్షలు కాగితం రాసుకున్నాక వచ్చింది. నేను కానీ చెప్తున్నాను, ఆ బాధ్యత మన మాలికలు తీసుకోకుండా వాని అమ్మ వాని అపార్ట్మెంట్ కాదు అని ఏమని తెలుసు మనం, కానీ ఆ బాధ్యతను లోపల పెట్టినాక మనం ఏమైనా చేసింది. మా లాస్ట్ నిజం సార్ నేను చెప్తున్నా, ఎండింగ్ మూమెంట్ వచ్చింది. నేను
మీరు ఎక్కడ ఉంటారు? మా ఊరు నడుస్తున్నాను అక్కడే ఉంటారు. మేము అక్కడ ఉంటాం. నేను ఏం చెప్పిన పోలీస్ అయినకు నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తున్నావు కదా, నేను ఇస్తా 1,00,000 రూపాయలు నా కొడుకుని, లేదంటే నువ్వు చూడు ఇంకా దీన్ని ఏంది ఒక్కొక్క పులోలరా నేను ఒక్కొక్క దినము నా శవాన్ని పెట్టుకొని ఉంటాను. నేను పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఒక పులాలు ఉంటాను, మళ్ళీ సాయంత్రం ఇంకో దాంట్లో తీసుకొని పోతా, మళ్ళీ సాయంత్రం ఇంకో దానికి తీసుకుపోతా, మళ్ళీ ఉదయం ఇంకో దానికి తీసుకుపోతా. ఇట్లా పోలీసు వాళ్ళకి ఇట్లా అన్నా నేను ఇట్లా అంటే 30 మంది పోలీసులు వచ్చింది. మేము ఇక్కడ పబ్లిక్ ఎంతమంది ఉంటే అక్కడ అంత పోలీసులు వచ్చింది. అంటే గడబడి జరుగుతారు, ముందు జాగ్రత్తగా అందరినీ ఒక్క అబ్బాయి ఏ పని కిలోలను మాత్రం ఎవ్వరు ఒక్క దాంట్లో ఒకరు ఒక్క పులలో ఒక్క రోజు వంట పెడతాను ఆ శవాన్ని, మళ్ళీ సాయంత్రం ఒక్క పులలో వంట పెడతాను ఆ శవాన్ని, మళ్ళీ సాయంత్రము ఇంకా ఉదయం మళ్ళీ ఇంకో దాంట్లో వంట పెడతాను, మళ్ళీ సాయంత్రం ఇంకో దాంట్లో వంట పెడతాను. మళ్ళీ అట్లా చెప్పిన అనుకుంటున్నారు కానీ అట్లా చెప్తే పోలీసులు వచ్చినాక వాళ్ళందరూ కలిసి ఏదో తగ్గి సెటిల్మెంట్ పరిష్కారం చేసేది. అది మళ్ళీ లీడర్ ఉండి ఆ లీడర్ ఏమన్నాడు, రెడ్డి అన్నాడు, ఈ మాట మంచిగా అన్నావు అమ్మ, ఇదొకటి శవాన్ని నువ్వు పులోలు దిగుతానన్నావు, ఈ మాట నేను ఒప్పుకున్నా, మంచిగా గట్టిగా మాట్లాడాలి వాళ్ళ ముందర, మనం మాట్లాడుకో. రెడ్డి అనే ఆయన మళ్ళా దయ గౌడు ఆయన, ఈ మాట నువ్వు మంచిగా మాట్లాడినావు, ఎన్ని దినాలు సరే వాడు ఎప్పుడు వస్తాడో ఓనరు అప్పటి మొత్తం పోలీసులు చుట్టేసుకునేవో, మొత్తం పోలీసులు ఇంటి ఓనర్ లేడు, వాడు లేడు, ఇంకోటి లేడు, ఇంకా పోలీసులు చుట్టేసుకున్నారు మొత్తం. అక్కడే ఇక్కడ ఏంటి 11 అవుతుంది, 11 అయింది రాత్రి 11 అయింది. కంప్లైంట్ ఇవ్వండి పట్టుకొస్తామంటుంది, దగ్గర నుంచి శివన్ కారణంగా కానీ కంప్లైంట్ ఇవ్వండి పట్టుకొస్తాం, లేకుంటే లేదు. అక్కడ నుంచి వాళ్ళ మీద వేరే కాల్ చేస్తుండ్రు, అక్కడ ఇంకా పోలీసులు వాళ్ళని తెచ్చి మాట్లాడేటట్టు లేదు. మీకేం కావాలో చెప్పండి. అదే ఉద్యోగ దేశాలమ్మ ఏమి న్యాయం జరగదు, మొత్తం వాళ్ళు కుప్పలు పోలీసులు పోలీసులు ఈ రకంగా మీరు వచ్చి కొన్ని రోజుల తర్వాత రండి, వాళ్ళని పిలిపిస్తాం, మీరు వాళ్ళే మాట్లాడుకుంటారు, ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు, తర్వాత రండి, ఇట్లా మాట్లాడడం అనే మాట లేదు వాళ్ళే ఏం చేస్తుంది, ఇన్ని కాదు పిలిపిస్తాం, ఇన్ని కాదు అది అనుకోవాలి. ఛాన్స్ ఇస్తే నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరో వీళ్ళకి చెప్తారు, ఇట్లా ఉంటుందమ్మా ఇట్లా ఉంటుంది అని చెప్తారు, అందుకని వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా అదే రోజు ఈ రోజు చనిపోయిండు, రేపు డెడ్ బాడీ చూసి ఎల్లుండే కాంప్రమైజ్ చేసుకుంటారు, వీళ్ళకి ఛాన్సే ఇవ్వలేదు. మూడు రోజులు అదే 3 రోజులు ఫస్ట్ రోజే డబ్బులు ఇచ్చేసారు, శవాన్ని ఇట్లా వేస్తున్నారు, 25,000 ఇచ్చేసి శవం అక్కడి నుంచి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. శవాన్ని అక్కడ నుంచి అక్కడ తీసుకుని ఒక పిల్లని ఇట్లా రాని శవం అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళారు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. పోలీస్ స్టేషన్ కూడా మళ్ళీ ఎక్కడ ఈ గొడవ జరిగింది? ఇంటికి వచ్చిన అక్కడ ఓ ఇదా అక్కడ ఆ పోలీసు స్పాట్లో జరిగింది ఇదంతా. అది వచ్చి రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్ దగ్గర ఇది ఉప్పర్పల్లి. ఈ 2 lakhs పద్ధతి మొత్తము అక్కడే అపార్ట్మెంట్లోనే జరిగింది. ఇదంతా అయిపోయినాకనే 25,000 వీళ్ళకి ఇచ్చి డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించారు. తర్వాత ఇంకా వీళ్ళు వచ్చిర్రు, మరో నాడు 3వ రోజుకు వీళ్ళు పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పారు వీళ్ళకి. వీళ్ళు 3వ నాడు వెళ్తే ఈ పోలీసు వాళ్ళే వాళ్ళు ఆ డబ్బులు వీళ్ళకు అరేంజ్ చేసి ఇచ్చేసి మళ్ళీ మీరు రేపు ఈ ఓనర్ మీద కానీ అపార్ట్మెంట్ కానీ మళ్ళీ కేసు కానీ ఏం చేయడానికి లేదని రాసి సంతకం పెట్టి మళ్ళీ రావద్దని చెప్తున్నారు. రావద్దని మొత్తం పోలీస్ స్టేషన్ కాడికి మీరు రావద్దని. మళ్ళీ ఆ కాంప్రమైజ్ లెటర్ మీతో ఎవరితోని లేదు. ఆ లెటర్ ఎవరు లేదు, అన్ని వాళ్ళ దగ్గరనే ఉన్నారు. పోలీసు అన్ని నాతోటి మొత్తం అన్ని సంతకాలు చేయించుకుంటూ నా పేరుతో సహా మొత్తం రాసిన
మళ్ళీ అంగోటలు కూడా పెట్టినా. ఈ నారాయణది నాది అన్ని మొత్తం నేనే సైన్లు, మొత్తం అన్ని సైన్లు నేనే చేసిన. మీకు చదువుకు రాదు కానీ నా పేరు మాత్రం వచ్చు. నా పేరు రాసిన నారాయణ. మీరు మాత్రమే సంతకం పెట్టారు అక్కడ. మళ్ళా నా పేరు కూడా రాయంగా మళ్ళీ అన్నిట్ల మీద మళ్ళీ నా సంతకాలు అన్నిట్ల మీద మళ్ళీ అంగోటలు తీసుకోవాలి వాళ్ళు. మంగళవారం ఫోటో ఇది